మోదుగ పూలు అనేది మన తెలంగాణ సంస్కృతిలో ఒక అంతర్భాగం. ఈవెన్ మన తెలంగాణ రాష్ట్ర పుష్పం కూడా మోదుగ. ఇది ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అది వేరేది యాక్చువల్గా, బట్ ఇది కూడా ఆల్మోస్ట్ మోదుగ పువ్వు లాగే ఉంటుంది. అంటే అందుకని ఇది మా ఆర్టిస్ట్ జనార్దన్ అని నా క్లాస్మేట్ ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ చేస్తున్నాడు మోదుగ పూల థీమ్ తోటి. సో ఈ పక్కన స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో. అందుకని మా క్లాస్మేట్స్ అంతా అక్కడ ఉన్నారు. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఐ మెట్. సో అందుకని వెళ్ళి ఒకసారి ఊరికే మాట్లాడదాం. కాదు, ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అనేది మోదుగ పువ్వుని అట్లా అంటారా, లేకపోతే అట్లా అంటారు. అంటే మనకి ఆ మోదుగ పువ్వు అట్లా ఉంటుంది అంటే ఇట్లా కింద నుంచి ఇట్లా ఎర్ర పూలు ఇట్లా వచ్చినట్టు ఉంటుంది. దాంతోపాటు ఫైర్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. అది రెండు వేరే. ఆ రెండు ఆల్మోస్ట్ ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అని పిలుస్తారు నాకు తెలిసినంత. అయ్యా, సో ఇది స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఒకసారి ఇట్లా చూపి పెట్టా ఏట్రియం అంతా చూడ్డానికి బాగుంటుంది. సో అట్లా కాకుండా చేతిని ఆపరేట్ చేయవా అంటే ఇట్లా ఇట్స్ మోర్ బ్యూటిఫుల్ అనమాట. సో వెల్కమ్. సో ఇదే ఆర్ట్ గ్యాలరీ. సో ఇక్కడున్న పెయింటింగ్స్ అన్నీ వేసింది మా మిత్రుడు జనార్దన్. హాయ్. నాకు వీడే ఆర్టిస్ట్, ఒక మంచి వాటర్ కలరిస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా క్లాస్మేట్స్. శ్రీదేవి గారు, ఆ తర్వాత చిరంజీవి, ఆ తర్వాత మన వెంకన్న మంచి ఆర్టిస్ట్, తర్వాత మహర్షి, ఆ తర్వాత మన బ్యాచ్మేట్స్ జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్లో, తర్వాత విష్ణువర్ధన్ వీవా, ఆ తర్వాత మహేష్. అరే మిస్ మ్యాచ్ అవుతుందిరా, నేను వచ్చినప్పుడు నా పేరు చెప్పిన వీవా, అది ఆ తర్వాత మన మహేష్, మోహన్, ఆ తర్వాత పేర్లనే ఉంది. ఆ తర్వాత నిస్సార్, ఆ తర్వాత మన్యము, ఆ తర్వాత ఆ పేరు మర్చిపోయినా ఏదో పేరు, శ్రీమంత్ తెలుసు. సో ఇప్పుడు అందరం కలిసి వచ్చాం ఎగ్జిబిషన్కి. అట్లీస్ట్ ఎగ్జిబిషన్ వల్ల నేను ఎప్పుడో ఒక జోక్ వేస్తా, ఎప్పుడు పేరెంటాలకి తద్దినాలకి పిల్లలు కాకుండా పెయింటింగ్ వేస్తే ఎగ్జిబిషన్ కూడా కలుసుకోవచ్చు. సో ఎవ్రీ వన్ షుడ్ పెయింట్. మిగతావన్నీ వస్తేనే చేయనీకి వస్తుంది, పెయింటింగ్ ఎవడన్నా చేయొచ్చు. దీనికి ఉదాహరణ ఏంటంటే నా మ్యారేజ్ డే వెంకన్న, శ్రీమంత్ అండ్ రమేష్ వీళ్ళు ముగ్గురు నా పెళ్లికి వచ్చి అన్నందినప్పుడు వచ్చారు. ఓకే, మ్యారేజ్కి వచ్చి అన్నందినప్పుడు వచ్చారు అనేది నాకు లైఫ్ లాంగ్ ఇది ఒక పెద్ద స్ట్రగుల్ గా, ఫీలింగ్ గా, బాధగా ఉంది. పెళ్లి వచ్చినప్పుడు వీళ్ళే గుర్తొస్తారు. మొన్న ఇన్వైట్ ఇచ్చిన ఫుడ్ తిందురు రండి అని, ఎవరు రాలే. ఈ రోజు పెయింటింగ్ ఎగ్జిబిషన్ అంటే ఆ ముగ్గురు వచ్చారు. సో పెయింటింగ్ కనెక్ట్ విత్ పీపుల్ అండ్ నేచర్ అండ్ గాడ్. మరి ఈ రోజు తిన్నారు కానీ ఇది నాకు సాటిస్ఫై లేదు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ రియల్లీ. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా మీకోసం. సేమ్ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటా. నా ఇంటికి వచ్చి కొంచెం భోజనం చేయమని. జనార్దన్ అందరు కెమెరాకి అగరేస్తారండి ప్లీజ్. ఊరికే టిఫిన్ ఇవ్వలేదంట, అక్కడ పోయినా అయిపోయిందంట. ఇప్పుడు ఇస్తా కానీ అయితే ఒకటి ఆగా. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ పెయింటింగ్ మోదుగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్న కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు యాజ్ అన్ ఆర్టిస్ట్ ప్రొఫెషనల్ గా ఇంటర్వ్యూ. మోదుగా అసలు యాక్చువల్లీ నేచర్లో అది కూడా ఒక భాగమే. ఈ తాడి చెట్టు మోదుగానే నాకు అద్భుతంగా కనపడ్డాయి. ఎందుకంటే ఆఫ్టర్ బిఎఫ్ఏ తర్వాత నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. ఈ చాకు కాదురా, దూరం పోతున్నావు, దగ్గర రా. నా లైఫ్ లో ఎంఎఫ్ఏ నేను పట్టుకుంటున్నా. ఎంఎఫ్ఏ రండి, అందరు రండి బిడ్డ. లాంగ్ షాట్ పెట్టు, ఫ్రెండ్స్ అందరు కనిపిస్తారు. ఆఫ్టర్ బిఎఫ్ఏ తర్వాత శ్రీదేవి గారు రండి మీరు కూడా. ప్రతి ఒక్కరి జీవితంలో నాకు తెలిసి ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా బిఎఫ్ఏ కంప్లీట్ అయినాక బ్యాచులర్, యంగ్ ఏజ్, బ్యూటిఫుల్ ఏజ్, వెరీ స్ట్రగుల్ ఏజ్. అది ఎకనామికల్ అండ్ మెంటల్లీ అండ్ సెక్సువల్లీ ఎవ్రీథింగ్. సో ఆ ఏజ్లో బిఎఫ్ఏ అయిపోయాక బయటికి వెళ్ళే ధైర్యం లేక హాస్టల్లో ఉండి చాలా స్ట్రగుల్ పడ్డ టైంలో నేను తప్పించుకొని ఎవరికి పెట్టకుండా డోర్ లాకేసి దెంకపోయిన హైదరాబాద్ నుంచి. చచ్చిపోతానేమో అని, ఉరిపెట్టుకొని చస్తానేమో అని 2 times ఎంఎఫ్ఏ రాసిన తర్వాత నేను వెళ్ళిపోయినా. ఇక్కడ వెళ్ళిపోయినాక నాకు కనపడ్డది, నన్ను గుర్తించింది, నాతో పలకరించింది, నన్ను మాట్లాడింది మాత్రమే ఆ చెట్లు. సో దట్స్ మై పెయింటింగ్. మోదుగానే కాన్సెప్ట్ రావడానికి కారణం అన్వరుద్దీన్ అని నా ఎంప్లాయీ కొలిక్, అతను ఇచ్చిన ఐడియా. దాని ద్వారానే ఈరోజు కొంచెం ఎంజాయ్ చేస్తున్నా, హ్యాపీగా ఉన్నా. తర్వాత మనందరం కలవడానికి ఒక మంచి వేదిక.
సంథింగ్ అదే ఫైన్ ఆర్ట్స్ నేను ఎంఎఫ్ఏ చేయలేకపోతున్నా, నాకు లాంగ్వేజ్ లేదు, డబ్బు లేదు, ఎస్పెషల్లీ మనీ లేదు, అసలు లాంగ్వేజ్ లేదు, నేను ఎటు పోలేను, నేను ఏ ఎగ్జిబిషన్ పెట్టినా నాకు అసలు ఎవరు డేకెట్ చూడలేడు. ఆ కాలం అట్లుంది. ఆ టైంలో నన్ను ఇక్కడి నుంచి ఎస్కేప్ చేసింది ఈ సొసైటీ. ఇమ్మీడియట్లీ నువ్వు గో బ్యాక్ యువర్ హోమ్. నేను బతికిపోయినా ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చినా. ఎక్కడ పాలిటిక్స్, 5 years పాలిటిక్స్, ఆఫ్టర్ ఐటీ, తర్వాత ఆర్ట్. ఎందుకు వచ్చానో ఎందుకు పోతున్నానో ఐ డోంట్ నో. ఐ విల్ మూవ్ ఆన్ మై ప్లేస్. నాకున్న స్పేస్ నేను బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. దట్ ఈస్ మై లైఫ్. థ్యాంక్ యూ. బాగుంది, వెరీ గుడ్. సో అంత చాలా రోజుల తర్వాత. సో నేనైతే చాలా కాలం అయింది కలిసి, అంటే నేను అసలు సోషల్ గ్యాదరింగ్స్లో లేను, నా గ్రూప్స్ లేను, ఎవరికి హాయ్ హలో కూడా చెప్పను. కానీ సందర్భం వచ్చింది, బాగుంది రావడం. ముఖ్యంగా శ్రీదేవి గారు, మోహన్ సార్ అందరూ, అంటే వాళ్ళ ఇంకోటి అందరి ఫీల్డ్స్ వేరు, ఆర్టిస్ట్ మైండ్ వేరు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, అదొక టైప్ మైండ్ సెట్ ఉంటుంది. ఇది ఏమంటారు, ఒక ఎక్స్ప్రెసివ్ ఉంటుంది అనమాట. అంటే కొందరు బొమ్మలు వేస్తారు, కొందరు పాడతారు, కొందరు యాంకరింగ్ చేస్తారు, కొందరు డిజైనింగ్ చేస్తారు, కొందరికి మంచి, అంటే రకరకాల స్కిల్స్ని ఇది పరిచయం చేస్తుంది. మోర్ క్లోజ్ టు లిబరేషన్. తర్వాత మొత్తం ఎన్ని పెయింటింగ్స్ పెట్టినావు? ఐ థింక్ ఇట్స్ 40, 42, 43. ఇట్స్ ఎక్స్పెరిమెంటల్ షో. ఇది ఒక ఓన్లీ బిగినింగే. నెక్స్ట్ షో నెక్స్ట్ 1 yearలో ఉంటుంది. ఎందుకంత 1 year గ్యాప్? 1 year మీన్స్ లాట్ ఆఫ్ ఓకే. అన్నీ ఉన్నాయి. ద షో నేమ్ ఈజ్ ద స్లీపింగ్, నిద్ర అనేది ఆర్ట్. అచ్చా, ఓకే. దట్ ఈస్ నెక్స్ట్ షో. నెక్స్ట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్. సో దట్ ఈస్ మై షో. ఓకే. ఐ విల్ డూ. తర్వాత మనందరం కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేసి చేయరాదు, ఒకటి చేస్తే ఎవ్రీ ఇయర్ మనందరం నా కలిసి. వల్ల కాదు, పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పడం వల్ల వచ్చింది. యాక్చువల్లీ నువ్వు వాయిస్ ఇవ్వకపోతే నాకైతే వండర్ అనిపించింది. సో సమ్ టైమ్ ఎక్కడ పుట్టినామో, ఎక్కడ పెరిగినామో, ఎందుకు కలుస్తున్నామో వీ డోంట్ నో. జస్ట్ ఉత్తగానే కలుస్తుంది. 25 years అయినా ఎవరు మర్చిపోలేదు అనుభవాన్ని. అది ఇంకా చాలా కనెక్ట్ గొప్ప అయినా విషయం. వివా చెప్పరా, అందరు ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. అది అట్లా యూట్యూబ్లో మనందరూ చచ్చిపోయినా ఉంటుంది. ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్. అరే వెంకన్న రారా, అరే నువ్వు మాస్టర్ రా ఇప్పుడు అందరికి, నువ్వు పెయింటింగ్ మాస్టర్. వెంకన్న ఏం చెప్పనా, వెంకన్న లైఫ్ ను నిజంగా అది ఊహించలేము కూడా, చెప్పడానికి కూడా మాటలు రావు. నాకు తెలిసి నా విజువలైజేషన్, బట్ నేను చూడలేదు లైవ్లో. వాడు నాకు అప్పటి నుంచి కూడా కనెక్ట్లో ఉన్నాడు. ఎక్కడ గుజరాత్, ఎక్కడ నెల్లికుదురు, నా పెళ్ళికి వచ్చాడు. గుజరాత్ ఎక్కడ, నెల్లికూరు ఎక్కడ, అది అందరికీ సాధ్యపడుతుందా అనిపిస్తుంది నాకైతే. అది ఎందుకో ఒక మనిషి కోసం వచ్చే ప్రయత్నంలో భాగంగా వెంకన్న మాట్లాడితే అసలు వినాలనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడతాను, నా తర్వాత వాడే మాట్లాడతాను, నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. మళ్ళీ ఇప్పుడు అందరికీ శుభ సాయంత్రము. పట్టుకో. ఈరోజు ముఖ్యంగా వీడి ఎగ్జిబిషన్ ముఖ్యమైన కార్యం ఏం చేసిందంటే మా అందరినీ కలిపింది. చాలా కాలం నుంచి అందరు కలుసుకోవాలని అనుకుంటున్నారు కానీ కలవలేకపోయినరు. మోదుగా అంటే నా చిన్నతనం నుంచి బాగా గుర్తు. హోలీకి దాన్ని బాగా దంచి రంగు తయారు చేసి ఆడుకునేది హోలీ పండుగ. అంత కలర్ఫుల్గా ఈరోజు ఉన్నది. ముఖ్యంగా ఇది నేను చెప్పాలనుకున్నా. ఇక మా వాడు ఇప్పుడు యోగి అయ్యిండు. రారా నువ్వు కూడా ఉంటే జనార్దన్, నువ్వు రా, అందరు ఒక ఫ్రేమ్ లో ఉండాలి కదా. షో కెమెరా ఊకి అటు ఇటు తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు బిఎఫ్ఏ అంటే నేను సినిమా ఆర్టిస్ట్ అవుదాం అనే ఒక కాంక్షతోని బిఎఫ్ఏలో జాయిన్ అయినా 99లో. ఆ క్రమంలో వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అయినరు. దీనిలో రకరకాల అభిరుచులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక జనార్దన్ ఉన్నాడు కదా, ఇప్పుడు నేను చేయలేనిది అయితే జనార్దన్ చేసిండు. నేను పబ్లిసిటీ డిజైనర్గా ఉన్నాను. దిల్ అనే సినిమా నా కెరీర్లో ఫస్ట్ లోగో, అది 2002లో. ఇప్పటి వరకు ఒక 600 సినిమాలకు నేను లోగోలు డిజైన్ చేశాను. బంగారుకొండ సినిమాతోని పబ్లిసిటీ డిజైనర్ అయినా అదొక 100 సినిమాల వరకు చేశాను. ఆర్టిస్ట్గా ఒక 30 సినిమాలు. రీసెంట్లీగా బాపు, లగ్గం, సోదర సోదరి మనులారా, ఇప్పుడు రాబోయే సినిమాలు అట్లా సైకిల్, అత్తగారు పెట్లే, మారెమ్మ, ఇవి చాలా ఉన్నాయి. సో ఈ ఫ్రెండ్షిప్లో జేఎన్టీలో చాలామంది అందరూ బాగుంటారు. కానీ మనకు కూడా దగ్గర అయ్యే వాళ్ళు ఉంటారు. ఇక వీడున్నాడు ఫస్ట్.
ఎందుకున్నాడంటే వీంది అంత ఒక అదో పాట ఉంటుంది కదా, ఏం పాట రాది మహేష్ బాబుది, తెలియదు నాకు. నీకు తెలియదా? అందరూ ఒక దారిలో నడిస్తే వాడొక దారిలో నడుస్తాడు అనమాట. నలుగురికి నచ్చింది, నలుగురికి నచ్చిందే చేస్తాడు కానీ అందరి దారిలో వెళ్ళాడు. వాడి దారి వాందే. ఇప్పుడు వాని దారి పెద్దదైపోయింది, ఆ దారిలోకి అందరు పోవాల్సిన అవసరం వచ్చింది. ఇక మా నిసారు నా జాతి ఏంటంటే వాడికి ఆర్టిస్ట్ అవ్వాలని వాడు పోరాడుతుండు. అయితే వాడు స్టాండప్ కామెడీ ద్వారా చాలా ఫేమస్ అయింది ఈ మధ్య. అట్లాగే ఆర్టిస్ట్ కూడా మంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. మోహన్జీ వాడు సర్వకళలలో ఏళ్ళు పెడతాడు కానీ ఇంకా ఏం అవుతుందారా, డైరెక్టర్ అవుతాడు, కెమెరామెన్ అవుతాడంట. అయితే ఆ క్రమంలో వాడేం ఎంఎఫ్ఏ చేసిండు జేఎన్టీలో, తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేసిండు కాబట్టి ఆ ప్రయత్నాలలో ఉన్నాడు. ఆంటీ కూడా ఎంఎఫ్ఏ చేసింది. ఆంటీని చూసి అందరు ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే ఆంటీకి పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు. ఆ ఇంటి బాధ్యతలు చూసుకుంటూ మళ్ళీ కాలేజ్కి వచ్చి సరే ఇప్పుడు ఇంతటితో సమాప్తము. నెక్స్ట్ ఎటు నుంచి వెంకన్న నుంచే కాంతి నుంచి వెంకన్న ఒక్క మాట చెప్పు, మీ జర్నీ చెప్పు. ఈ షో గురించి చెప్పు, జర్నీ వద్దు. జనార్దన్ అంటే మీరందరి కనెక్షన్ నాకు అసలు లేదు. జనార్దన్ చాలా రోజుల నుండి, అంటే అయిపోయినప్పటి నుండి తెలుసు. ఇప్పుడు చిరంజీవి, జనార్దను, చందు బాగా క్లోజ్ మాకు. నాకు పర్సనల్లీ ఎప్పుడు కానీ మాట్లాడు ఫోన్లో అన్నీ నడుస్తుండే. అయితే ఈ జనార్దన్ ఊరికే కలుద్దాం అంటాడు. ఎప్పటికీ వస్తాడు, ఆడు స్టూడియోకి వీడియో వస్తాడు, చిరు వస్తాడు. నేను వచ్చినప్పుడల్లా ఎప్పుడైనా బరోడా నుండి వస్తే వీళ్ళు అందరు కలుస్తారు, చందు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళిద్దరు ఒకదే. అదే ఈ మధ్యలో ఎక్కువ కలుసుడు అయిందనమాట. ఈ 2 సంవత్సరాలు నేను కూడా ఇక్కడనే వచ్చిన కాబట్టి అప్పుడప్పుడు కలుస్తాడు, మాట్లాడుతాడు, వస్తాడు, చూస్తాడు, చేస్తున్నారా నేను కూడా. ఇప్పుడు నన్ను చూసి నేను కూడా నీ నాళ్ళకి వస్తారా అంటే సరే కదా, అట్లా చేస్తున్నాడు. షో బాగుంది. స్టూడెంట్స్కి మంచి బేసిక్ నాలెడ్జ్ గురించి కావాలంటే ఇది చూడాల్సిన షో. అది బెస్ట్. ఈ మధ్య నువ్వేమైనా చేసినావా షోస్? చేస్తున్నా నేను. సో వెంకన్న కూడా ఒక మంచి డెప్త్ ఉన్న చిత్రకారుడు. తర్వాత తెలుస్తుంది మీకు, ఒక 20 ఏళ్ళ తర్వాత వెంకన్న సముద్రం అది. అంటే అందరికీ ఎవరి అవగాహన వాళ్ళకున్న కొందరు దానికోసమే ఉంటారు. త్యాగరాజ స్వామి పాటలు పాడినట్టు వెంకన్నకి పెయింటింగ్ అనేది ఒక బ్లడ్ అనమాట. కొంతకాలం తర్వాత వెంకన్న పెయింటింగ్స్ ప్రపంచం చూస్తుంది. ఇది నా అబ్జర్వేషన్. మన్యం దా ఒక కూత నువ్వు కూడా పోయి. మన్యము అదేందో రూమ్మేట్స్, అంటే నాకు ఏ రూమ్తో సంబంధం లేదు కానీ ఎక్కువసేపు మన్యంతో ఉంటుంటే ఎందుకో తెలియదు. సో నా జర్నీని కొంచెం క్లోజ్గా చూసినాడు మన్యం, అంతేనా? కరెక్ట్, 100% అది. ఎందుకంటే గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో వీళ్ళు ఏంటంటే మేము ఎంటర్ అయ్యాం కాలేజ్లో, వీళ్ళు వెళ్ళిపోతున్నారు జేఎన్టీలో. సో కానీ ఆ బాండింగ్ అప్పటి నుంచి కూడా అట్లే ఉంది. అంటే మామూలుగా ఏంటంటే అందరం ఒక్క చెట్టు కింద పెరిగినాం కాబట్టి, అంటే ఒక కళకు చెందిన వాళ్ళం కాబట్టి, సో అందరూ ఆర్ట్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి రకరకాలుగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అరే ఎక్కడి నుంచి వచ్చినా కూడా అరే మన ఫ్యామిలీ అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ ఫైన్ ఆర్ట్స్లో. సో నేను అది బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే వేరే వాళ్ళు అనేది ఫీలింగ్ లేదన్నట్టు, అంత బ్రదర్స్ లాగానే. ఇప్పుడు నిసార్ బ్రదర్ ఉన్నాడు, రాహుల్ అన్న అంటాం మేము. సో నేను నిలబడడానికి ఇక్కడ ఉండడానికి కూడా అన్న కారణం మెయిన్. ఎందుకంటే మా దగ్గర మనీ లేదు తినడానికి. ఆ రోజున అన్న ఈవెంట్కి పంపించాడు. ఈవెంట్కి పంపిస్తే మాకు డబ్బులు వచ్చేది. ఆ డబ్బులతోటి మేము సర్వే అయ్యేవాళ్ళము. ఎందుకంటే ఆర్ట్స్కి సంబంధించిన మెటీరియల్ కొనేవాళ్ళం. మేము బస్ పాస్ తీసుకోవడానికి కూడా అన్న చెప్పిన దాంతో మాకు అన్నీ వెళ్ళిపోయేది. మేము ఇంటి దగ్గర అడగకుండా. సో మేము ఒక 4-5 years చేసి మేము మళ్ళీ ఏం చేస్తున్నామంటే మా తర్వాత వచ్చే జూనియర్స్ కూడా మేము దాన్ని మళ్ళీ ఇచ్చాము. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. ఆ తర్వాత జాబులు చేసాము. ఇప్పుడు నేను వచ్చేసి ఎందుకంటే ప్రాపర్టీ అడ్వైజర్గా చేస్తున్నాను, ఆర్ట్స్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. సో జేఎన్టీకి వచ్చిన తర్వాత లైఫ్ వేరే ఉంది. అంటే సర్కిల్ దాటి బయటకు వచ్చాము. అంతకుముందు ఏంటంటే ఒక సర్కిల్లో ఉన్నాం. సో కాంతితో అయితే జర్నీ నాకు ఆల్మోస్ట్ 2006 నుంచి జర్నీ ఆల్మోస్ట్ 20 years అయిపోయింది జర్నీ. కానీ మేము చాలా అంటే ఈవెంట్స్కి వెళ్ళాము, తర్వాత చాలా హోటల్స్కి వెళ్ళాము, చాలా వరకు ఎంజాయ్ చేసాము. ఫుడ్ ఎంజాయ్ చేసాము, ఆర్ట్ ఎంజాయ్ చేసాము, తర్వాత మూవీస్ కూడా చూసాము.
చాలా వరకు ఎంజాయ్ చేసాం. కానీ చాలా వరకు నాకు ఎందుకంటే అవేర్నెస్ వచ్చింది. అంటే సో ఎట్లుండాలి, ఏంది, ఎవరి దగ్గర ఎట్లుండాలి అనేది కాంత్ నుంచి చాలా వరకు నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కాంత్. సో చాలా వరకు ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజు కూడా మాతో పాటు ఈవెంట్స్ చేశాడు, కానీ ఒకే కంపెనీలో చేశాము. రాజు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాడు అదే జాబ్. సో మేము జాబ్ వదిలేసాము, బయట ఇప్పుడు మేము ఫ్రీలాన్స్ చేస్తున్నాము. సో ఆర్ట్ వర్క్ చేస్తున్నాం, ఫ్రీలాన్స్ చేస్తున్నాము, ప్రాపర్టీ అడ్వైజర్ చేస్తున్నాం. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సో అందరం ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సూపర్. అరే మామ నువ్వు ఒక్క మాట చెప్పారా, ఆ తర్వాత పెయింటింగ్స్ అన్ని చూపిద్దాం, సరే ఆ తర్వాత బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఓకే, మా మోదుగా ఎగ్జిబిషన్కి వచ్చేసిన అందరికీ కూడా, మిత్రులకి, శ్రేయభిలాషులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మోదుగాని పెట్టిన తర్వాత నాకు అర్థం కాలేదు, ఏంటి ఇది మోదుగా అన్నాడు మొత్తం మా కాలేజీ డేస్లో ఉన్న పెయింటింగ్స్ చాలా వరకు ఉన్నాయి కదా అని. తర్వాత దాని గురించి చెప్పిన భావం చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే మేదంతా 99-2000 బ్యాచ్ మాది. అప్పటి నుంచి అందరం ఒక 10 మంది కలవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది ఇక్కడ ఒక 12 మంది వరకు అందరం కలిసాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఫైన్ ఆర్టిస్టులకి ఇలాంటి ఇది ఉంటుంది మామ, అంతేనా? అయితే మా రజనీ గురించి, అదే ఛానల్ మన రజనీదే కాబట్టి నేను రజనీతో షేర్ చేసుకుంటే ఫస్ట్ నుంచి చాలా పెయింటింగ్స్ విషయంలో కానీ మాట్లాడే విధానం కూడా, వాడు క్లాస్లోకి వచ్చి మమ్మల్ని ర్యాగింగ్ చేశాడు సీనియర్ అని చెప్పి, నాకు బాగా గుర్తుంది. వీడను మన దీంతో పాటు మా జమీలు ఉండేవాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి వస్తే వీళ్ళు సీనియర్లా జూనియర్లా అర్థం కాదు, తర్వాత తెలిసింది వీళ్ళు క్లాస్మేట్స్. అలా ప్రతి దాంట్లోనూ అంటే సబ్జెక్ట్ గురించి బాగా విశ్లేషణ చేయాలంటే కనుక మన బాగా, ఆ తర్వాత మనల్ని చూసిన తర్వాత మాకు రంగన్న ఒక్కడే ఉండేవాడు మాకు ఇలాంటి స్పిరిచువల్కి సంబంధించి అనుకుంటే. అసలు ఇప్పుడైతే కనుక నేను ఫాలోవర్ని ఈ ఛానల్కి, ఎప్పుడు కొత్త కొత్త విషయాలు అంటే ఎక్కడ కూడా కొన్ని మనకు తెలియనివి కూడా మా రజనీష్ దాంట్లోకి వస్తే కనుక మీరు అన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు. అంతవరకైతే నేను గ్యారంటీ ఇస్తాను. అంటే మనసులో భావాలను తెలియచేస్తాడు. అలాగే నా గురించి చెప్పాలంటే ఆర్టిస్ట్గా పెయింటింగ్ చేశాను. తర్వాత ఇప్పుడేమో ఫైనల్గా ఎప్పటికైనా సరే నా మొహం మీ మీదకి రుద్దాలనే ఉద్దేశంతో ఇప్పుడు యాక్టర్గా బాగా నిండుగా ప్రయత్నిస్తున్నాను. 2026 చివరికల్లా మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు, అది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. అలాగే కానీ చాలా హ్యాపీగా ఉంది. జనార్దన్ ఎక్కడ ఫోన్ మాట్లాడుతుండే, కానీ ఒక షో ద్వారా మా మిత్రులందరం కలవటం చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు జూనియర్స్ వచ్చారు, అది ఇంకా హ్యాపీ. అలాగే నా పక్కనే ఎప్పుడో చేసిన కంపెనీ వాళ్ళు కూడా పక్కకే వచ్చారంటే, అక్కడ నుంచి చేసిన నా కొలీగ్స్ కూడా వచ్చారు, ఇంకా హ్యాపీగా ఉంది. అందరికంటే ముఖ్యంగా నాకు మా టీ వెంకన్న, గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఇందాక మా రజనీష్ కూడా చెప్పాడు, టీ వెంకన్న చాలా ఎవరికైనా కనుక పెయింటింగ్స్ గురించి కానీ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక మోడర్న్ ఆర్ట్ మీద మంచి రీసెర్చ్ చేసి మన బరోడాలో వాటిలో మంచి షోస్ చేసి మంచి సేలబుల్ ఆర్టిస్ట్గా ఉన్నాడు వెంకన్న. ఎవరైనా కావాలంటే మాత్రం టీ వెంకన్న అని చూడండి. నేను కూడా అతనికి ఫాలో అవ్వాలి, వీళ్ళందరూ నా క్లాస్మేట్స్, కానీ ఇప్పుడు వాళ్ళందరినీ నేను ఫాలో అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది మా వాళ్ళందరి గురించి చెప్పుకోవడం. ఇక వివా నేను అంటే ఎప్పుడు నెలకి 30 రోజులు అంటే 20 రోజులు ఏదో ఒక టాపిక్ మీద, ఎందుకంటే ఇద్దరం ఒక ఇండస్ట్రీలోనే ఉన్నాం, సినిమా ఇండస్ట్రీలో, అందువలన ఇద్దరం బాగా ఎక్కువ అవుతున్నాం. కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మామ, నీ ఛానల్లో నేను కనబడుతూ నేను చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అవును, లేదా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను, చాలా అంటే కొన్ని లోన్లీ ఉన్నప్పుడు నేను చూస్తే మళ్ళీ బూస్టప్. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎనీహౌ మీరందరూ కూడా చూడండి మా షోని, ఇంకా ఒక 2-3 డేస్ ఉంటుంది. అందరూ కూడా దగ్గరుండి మా మోదుగును చూడండి, పలకరిస్తాయని మాత్రం నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ నిషార్. అరే మోహన రారా, రాదు, అది వేరే బ్యాచ్. ఏదో చెప్పు, నీకు నచ్చింది చెప్పు. ఒక్క మాట సార్, అక్కడ పోదాం శ్రీదేవి గారు. అరే జనార్దన్, ఒకసారి వస్తే ఈ పెయింటింగ్ సేల్స్ గురించి చెప్తే, నాకు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు స్పందిస్తే ఖాళీ అయిపోతుంది అట్లా. అదే ఇంపార్టెంట్, మన సోది కాదు, పెయింటింగ్ సేల్ అవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మోదుగా ఎన్ని పెట్టినవరా పెయింటింగ్స్? సో శ్రీదేవి గారు ఒక నిమిషం. హలో, నా పేరు శ్రీదేవి. నేను 2003 బ్యాచ్లో వీళ్ళతో పాటు చదువుకున్నాను. చెప్పాలంటే వీళ్ళకి నాకు ఒక 10 ఏళ్ళు డిఫరెన్స్ ఉంది. నన్ను ఒక ఫ్యామిలీ లాగే ఇప్పటికీ చూస్తారు వీళ్ళు.
అలాంటి బంధం మా అందరి మధ్య ఉంది. 99 బ్యాచ్. 2003లో నేను బిఎఫ్ఏ అయిపోగానే డీక్యూ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఒక 10 ఏళ్ళు జాబ్ చేశాను టెక్స్చరింగ్ ఆర్టిస్ట్గా. ఆ తర్వాత దాన్ని రిజైన్ చేసి ఎంఎఫ్ఏ చేశాను అనమాట. అంటే పెయింటింగ్ మీద ఉన్న నాకు ఆసక్తి అటువంటిది. ఉన్న జాబ్ని వదులుకొనైనా సరే హైయర్ స్టడీస్కి వెళ్ళి ఎంఎఫ్ఏ చేసి పెయింటింగ్లో గోల్డ్ మెడల్స్ సాధించాను. ఆ తర్వాత అయినా కానీ వీళ్ళందరితోటి నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎవరిని మర్చిపోలేదు. మా బంధం ఇప్పటికీ 25 ఏళ్ళు కొనసాగుతూనే ఉంది. నేను ఒక ఫ్యామిలీగా ఫీల్ అవుతాను వీళ్ళందరిది. ప్రతి ఒక్కళ్ళు హేమీలు, ఒకరు వాటర్ కలర్లో అయితే, ఒకరు ఆయిల్ కలర్స్ అయితే, అందరూ చాలా మంచి ఆర్టిస్టులు బిఎఫ్ఏలో. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా పిల్లల్లా ఫీల్ అవుతాను నేను ఒక ఫ్యామిలీ లాగా. థ్యాంక్ యూ. చాలా సూపర్. జనార్దన్ ఒక్కసారి రా, అందరూ ఒకసారి రండి ఇట్లా. అరే వివా, రాహుల్ ఒక్కసారి లాస్ట్ సెకండ్. లాస్ట్ మూమెంట్. సో ఇప్పుడు జనార్దన్ ఈ పెయింటింగ్ కొనాలంటే ఏదైనా ఒక నెంబర్ ఇది ఇస్తే వాళ్ళ నెంబర్ చేస్తారు. క్యూఆర్ కోడ్ అంటే అది బయట ఉంది, అది పెట్టలేను కానీ. అవును. ఓకే, నా పేరు జనార్దన్ గుడెల్లి. సో నా మొబైల్ నెంబర్ 9908708540 9908708540 నా మొబైల్ నెంబర్. స్క్రీన్ కూడా పెడతా, మెల్లగంటే చెప్పరాదరా. 9908708540 నా మొబైల్ నెంబర్. ఎనీవన్ యూ వాంట్ టు పెయింటింగ్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. ప్లీజ్ కాంటాక్ట్. సో తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఊరికి అప్రిషియేట్ చేయడం కాదు, మళ్ళీ డబ్బు వస్తే ఇంకో 100 పెయింటింగ్స్ చేస్తాడు. ద మనీ ఈజ్ ఇంపార్టెంట్, అది ఫ్యూల్ అది. అందుకని ఇందులో మొహమాటం ఏమీ లేదు. రెండోది, ఎవరన్నా ఫోన్ చేస్తే కొంత నెగోషియేషన్ చేసినా ఏదో ధరకి అంటగట్టేసి, అంటే ఇంపార్టెంట్ అది పంపించేసేయాలి పెయింటింగ్, పెళ్లి కూతురు లాగా. మళ్ళీ అప్పుడు కొత్తవి తీసుకురావచ్చు. సో ఇది మా మిత్రులందరితో ఒక చిన్న సరదా చర్చ, అన్ప్లాన్డ్. థ్యాంక్ యూ. మహర్షి తీసుకుంటున్నా, ఓ పని అయిపోయింది. ఏది తీసుకుంటున్నావు నువ్వు? అట్లా నాకు ఇదే ఓకే. జనార్దన్ ఇక్కడే వచ్చి నువ్వు, అది ఫస్ట్ పెయింటింగ్ సేల్ అయింది, మహర్షి తీసుకుంటున్నాడు. సెకండ్ ఓకే. ఉన్న వాళ్ళందరూ సప్పళ్ళు ఉంటారు ఒకసారి. మహర్షి తర్వాత త్వరలో నేను జనార్దన్తో ఒక వాటర్ కలర్ వర్క్షాప్ చేస్తాను, 3 days వర్క్షాప్ ప్రొఫెషనల్గా. దాని వివరాలు చెప్తాను, వెబ్సైట్లో వస్తుంది. అంటే చాలా రోజుల క్రితం అనుకున్నాం, ఇప్పుడు టైం వచ్చింది. ఆ తర్వాత అందరం కలిసి ఒక ఎగ్జిబిషన్ ప్లాన్ చేస్తాం. తర్వాత నా సబ్స్క్రైబర్స్తో కూడా నేను ఎగ్జిబిషన్ ప్లాన్ చేస్తాను. లైఫ్ ఉంది కదా, తొందర ఎందుకు, చేద్దాం. ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలోనే చేద్దాం పక్కా. నా దగ్గర లేదుగా, తెస్తున్నాడు. ఓకే, అది ఓకే బేటా. మామూలుగా పెన్ను, అదే పాయింటెడ్ ఉంటుంది. అంటే బయటికి రారా ఆర్టిస్టులకి. ఇప్పుడు గ్యాలరీ కొనుక్కోవాలన్నా, బుక్ చేసుకోవాలన్నా తెలియదు, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, ఫియర్ ఉంటుంది. ఆర్టిస్ట్ ఇప్పుడు నా దగ్గర ఎప్పుడెప్పుడు పెయింటింగ్స్ ఉన్నాయి. అది ఎప్పుడు బాగానే ఉంటుంది. బాగుంది, బీపీ నార్మల్ ఉంది. మనసు లేదుగా. ఓకే, వీడు లాస్ట్ చివరి మాట భరతవాక్యం పలుకురా. నాది, వివాది, మోహన్ది ఒక అపూర్వ కథ మాది. కానీ వీడు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిండ్రా బాబు. అంటే చెప్పకూడదు కానీ పెట్టేసి ఒకసారి చూపి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పెళ్ళైన వాళ్ళకే సింధూరం కాదు, పెళ్లి సేల్ సింధూరం ఉంటుంది. సేల్ అయితే ఇప్పుడు రెడ్ డాట్ ఇక్కడ ఉందంటే అది సేల్ అయిపోయిందని. నాకు ఈ విషయం తెలియదు. దాని మీద ఆశపడకూడదు, అది ఇప్పుడు సౌభాగ్యవతి. అన్న నాకు ఈ విషయం తెలియదు. ఇందాక అక్కడ పెయింటింగ్ ఇట్లా ఉండే, ఎవరో గిదిని పెట్టింది మర్చిపోయాను అనుకో. అది ఎవరో లేడీస్ దూకుండా టైసన్ చెప్పిన అట్లా కాదు, పెడతారంటే ఓ దీనిలో అంత మీనింగ్ ఉందా. ఖర్చు వేసుకోవాలి. కాంటెక్స్ట్ వస్తే తెలుస్తుంది. అదే ఆర్టిస్ట్ పెళ్ళి అయితేనేమో ఈజీ అనమాట. భార్య దగ్గర బొట్టు పిల్లలు ఉంటే తెచ్చుకుంటే అయిపోతుంది, లేకపోతే మనం సపరేట్ ప్యాకెట్ కొనుక్కోవాలి. అవును కాదు, ఎప్పటి నుంచో రెడ్ డాట్ సోల్డ్.
సరే సార్ ఇందాక మీరు ఇంట్రొడక్షన్ అప్పుడు ఎవరైనా వేయచ్చు, మిగతా అయితే నేర్చుకోవాలి, పెయింటింగ్ ఎవరైనా వేయచ్చు. మీరు అందరు బిఎఫ్ఏ చదువుకున్నారు కాబట్టి వేసారు అన్న. అది కాదు కాదు బిఎఫ్ఏ అనేది నీకు ఒక స్టడీని ఆర్డర్లో చేసే అవకాశం ఇస్తుంది. ఓకే. బిఎఫ్ఏ లేకుండా కూడా యూ కెన్ స్టడీ పెయింటింగ్. ఒకటి మెడిసిన్ స్టడీ చేయలేవు, మెడిసిన్ పర్యవేక్షణ చేయాలి, వైలిన్ పర్యవేక్షణలో, పెయింటింగ్ అండర్స్టాండింగ్ అంతే. పెయింటింగ్ ఒక్కదానికి ఆ ఫ్రీడమ్ ఉంది. అదే మైకి సరే లాస్ట్ మూమెంట్ లాస్ట్ నీదే. నాదే. ఓకే. మా బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదు, దరిద్రం బ్యాచ్. ఏ యూ మ్యాన్. 20 నిమిషాలు రామని లేదు, ఉందా వెయిట్ చేద్దాం. నేను నువ్వే అర్జెంట్ ఓకే అల్లే తిందాం ఏదన్నా. మా బ్యాచ్ చెప్తాను, నీ ఇష్టం ఏది చెప్పినా ఓకే. మా బ్యాచ్ జీల్ బ్యాచ్. జీల్ బ్యాచ్ ఖచ్చితంగా నేను అనుకునేది ఏంటంటే మేమందరం కలిసి ఒక అద్భుతమైనది చేయాలా, అందరికీ పరిచయం చేయాలని చెప్పేసి నాకు ఎప్పటి నుండి ఉన్నది. కానీ ఎవ్వరు గ్యాదర్ అవుతలేరు, ఎవరు చేస్తలేరు. అదొకటి బాధ. అందరు గ్యాదర్ అయ్యి చేయాలని చెప్పేసి నా ఆశ. మా జీల్ బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదు, ఫస్ట్ నుంచి మాదే లాస్ట్, హాస్టల్ లాస్ట్, మా బ్యాచే లాస్ట్. అన్నిట్లలో ఇవన్నీ సరే కానీ నా గురించి నువ్వు 2 మాటలు చెప్పు. నా గురించి కూడా చెప్పామా? ఎవరు చెప్తా వేరు, వీడు చెప్పాలి. మీరు ఒక అతని తర్వాత నిజం చెప్పానా వద్దని చెప్పాను? ఉన్నది చెప్పు, ఏది ఉంటే అది. తిక్కోడు వీడు తిక్కోడు, తిక్కోడు పెద్ద తిక్క. అసలు ఇష్టం ఉంటే మాట్లాడుతుంది, లేకపోతే లేదు, అంతే ఒకటి. కానీ అంతే అట్రాక్ట్ ఏమంటారు, ఇప్పుడు ఒక ఫ్లవర్ని చూస్తే ఒక ఏదో ఉంది అని అనుకుంటాం, ఏముండదు ఆడ. అన్ని చిన్ని రెక్కలు అన్నీ కలిసి ఉంటాయి, ఏదో ఒక బ్యూటీ ఇస్తుంది. మీ దగ్గర ఏం బ్యూటీ ఉందో తెలియదు, ఆ అట్రాక్షన్ నాకు చూస్తాను. అది ఏం లేదు, ఆ రెక్కలు ఎట్లన్నా వీడు అట్లా అంతే. కానీ అయిపోయిందంటే అయిపోయిందని చెప్పు, సాగది. అరే నేను ఎదురు చూస్తారా నా గురించి చెప్పండి, చెప్తున్నారు. ఈ ఫ్లవర్ కలిసి ఉన్నాయి కదా, అది ఫ్లవర్ అయింది. ఒక 2 minutes విల్ హ్యావ్ స్మాల్ పార్టీ స్పాన్సర్డ్ బై రీసా. నా గురించి ఏమో చెప్తా అన్నాడు, చెప్పలేదు ఇంతవరకు. లేదు మోహను ఏమంటారు, ప్రతి లైఫ్లో ఒక ఇంపార్టెంట్. మహాత్మా గాంధీని రైలుకి వెళ్ళి గెంటేస్తే స్వాతంత్ర సంగ్రామం చేస్తుంటా, వీడు రూమ్లోకి వెళ్ళగొట్టినాడు. నేను హైదరాబాద్ కాల్ చేసిపోయినా, తెలీదు. వాడు మెంటలోడే బేసికల్లీ. సార్ సమ్ రీజన్ వాడికి ఏదో అనిపించింది, వీవా పాపం తశ్వ చేయడానికి వచ్చిండు, వర్కౌట్ కాలేవాడు. వీడు ఎవడి మాట వీడు వెళ్ళిపోవాలని చెప్పిండు. అయితే ఆ రోజు నాకు రియలైజేషన్ వచ్చిందంటే, నాకు ఈ అటాచ్మెంట్ వద్దు, అసలు హైదరాబాద్ నాది కాదు, రూమ్ నాది కాదు. అరే నాకు ఎప్పుడు ఏమాత్రం సంబంధం లేదు. ఒక ఫ్రెండ్ వాడు కిషోర్ అని, నాకు ఒక్కటేసారి ఫోన్ చెప్పడం, నీకు వెహికల్ అవసరమైతే ఫోన్ చేయని చెప్పి. మొట్టమొదటిసారి ఎప్పుడైనా ఊరు వెళ్తుంటే కదా, నేను మొత్తం రూమ్లోకి వెళ్ళి సామాన్ ఖాళీ చేసుకుని నేను హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయాను. మొట్టమొదటిసారి నేను హైదరాబాద్ వచ్చి కాలేజ్ చేసి రోడ్ల మీద ఇక్కడే సెటిల్ అవ్వాలనుకున్నవాడిని హైదరాబాద్ ఖాళీ చేసిన కంప్లీట్గా. ఇక హైదరాబాద్తో నాకే సంబంధం లేదు, వెళ్ళిపోయినా. దాంతో నాకు అటాచ్మెంట్ పోయింది. అట్లా ఒక సహాయం చేసింది. మీరు ఏ శత్రుత్వం వినాల్సింది ఏంటంటే, ఆ రూమ్ నాది, ఇది కాదు, వీడు వాణ్యలో కొట్టు. ఏదేమైనా కూడా హాస్టల్ అయితే ఒక పెద్ద బుక్ అది. ఎందుకంటే చాలా మందికి చాలా, అంటే ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క పేజ్ అది. సో ఆ అనుభవం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కటి తీసుకొని సో చాలా వరకు ఎదిగిన రోజులు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇంకోటి, అన్ని కాలేజ్ హాస్టల్స్ లాగా ఉండదు అది. చాలా వైబ్రాంట్ జేఎన్టీయూ హాస్టల్. అంటే జేఎన్టీయూ కాదు, ఆర్ట్ హాస్టల్. నా వల్ల ఏమన్నా మంచి జరిగిందా, చెడు జరిగిందా? అందరి వల్ల మంచి జరుగుతుందిరా, చెడు అన్నది లేదే లేదు ఇక్కడ. తెలుసా, ఇప్పుడు ఎగ్జిబిషన్ పెడితే ఎవరు కొనలేదనుకో, నీకు ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకా చేస్తావు, అట్లా మంచి జరుగుతుంది. అందుకని చెడు లేదు, మనం చూస్తున్నాం అట్లా. అంత మంచి, మన పుట్టుక మంచి, మన పరిచయాలు మంచి. ఒక విషయం చెప్పాలి, ఒక లాస్ట్ మాట, ఇప్పుడు ఒక ఫ్రెండ్ వల్ల మన కోపం వచ్చిందనుకో, మనం చెడు చూడవద్దు అక్కడ. దేర్ మస్ట్ బి సమ్ లెసన్. అట్లా నువ్వు అద్భుతమైన మంచి వ్యక్తివి. అందుకే చివరి మాట నీతో మాట్లాడిస్తున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. నా హృదయంలో స్పెషల్ ప్లేస్ ఎప్పటికి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఇలా కొట్టిండు మర్చిపోతారు, జీవితంలో మర్చిపోలేదు. మంచి విషయమే అది. అట్లా రెండో తర్వాత ఈ వైలిన్ గురించి మా మధ్య చాలా చర్చ వచ్చింది. అయితే వీడు నాకు ఒకసారి ఫోన్ చేసి అప్పట్లో జరిగింది అదేమైనా గుర్తుందా అని అడిగాడు. నేను చెప్పిన నాకు గతం గుర్తులేదన్న. వీ బికేమ్ ఫ్రెండ్స్ అగైన్. అంటే ఒక్కసారి కూడా నేను ఆ విషయం చర్చించలేదు, వాడు చర్చించలే. వాడు ఎన్నోసారి మలక పెట్టుకొచ్చాడు, వాళ్ళ పాపని తీసుకొని వచ్చాడు. వాడు ఎప్పుడు అలాగే ఉన్నాడు. అంటే వాడు హీ నెవర్ చేంజ్డ్. అలాగే ఉండరా అంతే. అంటే ఏమంటారు అట్లా ఇప్పుడు అరుణాచలం కొండ ఉంటుంది, అట్లే ఉంటుంది అది. వీడి ప్రపంచంతో సంబంధం లేదు, వాడు అలాగే ఉన్నాడు. వాడు కోర్సులు చేసి వచ్చి దాని మీద కోరు మారలే, కోర్సులు మారలే. అంటే అందరూ ఎంతో మంది, నేను కూడా మారలే, కొంచెం గెటప్ మారింది కానీ నా కోరు మారలే. అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరు ఉంది. అట్లా ఇది విషయం. జనార్దన్ ఇంకో చిన్న పని ఉంది నీతోటి. ఓకే, అందరికి ఒకసారి బాయ్ చెప్పండి. శ్రీదేవి గారు ఒకసారి అంటే అందరు కెమెరా తిప్పు. తాగుతున్నాం ఏదైతే ఓకే, అందరు బాయ్ చెప్పండి. అరే మోహనా బాయ్ చెప్పరా.